నీకు హౌస్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుల్ టైం జాబ్ వచ్చిందా? హౌస్ బిల్డింగ్ కి రావాలని ఎవరు చెప్పారు? ఇండియాలో ఏం చేస్తావు? I mean, it is not about official job, so everyone can do it if they are serious. 3 years లో ఫస్ట్ ఇయర్ సాలరీ ఎంత, సెకండ్ ఇయర్ సాలరీ ఎంత, థర్డ్ ఇయర్ సాలరీ ఎంత? Not a person. It depend on the pattern, depend on the pleasure. హౌస్ బిల్డింగ్ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? So many opportunities for electrical. Don't go to masters, but Yeah, you will okay. success with work, no, not with the qualification. నా ఏజ్ 28 ఇయర్స్, నేను హౌస్ బిల్డింగ్ రావచ్చా? So young people are required to move on. సో హౌస్ బిల్డింగ్ రావాలి అంటే ఏమేమి స్కిల్స్ కావాలి మెయిన్లీ? ఒకవేళ హౌస్ బిల్డింగ్ లో ఫెయిల్ అయితే 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం లేదు హౌస్ బిల్డింగ్ కి? హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో హౌస్ బిల్డింగ్ గురించి. ఒక హౌస్ బిల్డింగ్ అయిపోయిన పర్సన్, రీసెంట్ గా అయిపోయిన పర్సన్ ప్లస్ ఫుల్ టైం జాబ్ కొట్టిండు. సో అది ఎట్లా జర్నీ, ఎట్లా వచ్చిండు, ఎట్లా అయిపోయింది, ఎట్లా కష్టపడ్డాడు, ఏంది అనేది మొత్తం తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అట్లా రీచ్ రాకపోతే మనకు కూడా మోటివేషన్ రాదు. సో హాయ్ అమృత్, హౌ ఆర్ యూ? Hi bro, good. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. సో సెకండ్ టైం, ఫస్ట్ జర్మన్ లాంగ్వేజ్, సెకండ్ వన్ హౌస్ బిల్డింగ్, ద గుడ్ పార్ట్స్. సో నీ హౌస్ బిల్డింగ్ జర్నీ ఎలా అయింది? It's okay bro, it is hard path, but I did it, and yeah, everyone can do it, no problem. అందరు చేయొచ్చు, ఇది ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కానీ మనం తీసుకునే బెరూఫ్ బట్టి ఉంటుంది అంతే. ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్, నీకు హౌస్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ మొన్న అయిపోయింది, ఫుల్ టైం జాబ్ వచ్చిందా? వచ్చింది. Okay. వే ప్రెస్టెడ్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎప్పుడు మా హౌస్ బిల్డింగ్ ఫినిష్ చేస్తే అన్లిమిటెడ్, ఏమంటారు, అన్లిమిటెడ్ కాంట్రాక్ట్. అన్లిమిటెడ్ కాంట్రాక్ట్. యా. ఓకే, సో ఇంకో క్వశ్చన్, మేబీ నువ్వు చెప్తావో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు నీ హౌస్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత అప్రాక్స్ మంత్లీ శాలరీ ఎంత ఉండొచ్చు? అప్రాక్స్ ఇప్పుడు మనది హ్యాండ్ వర్క్, అన్ని హౌస్ బిల్డింగ్ లకు కాదు మనది. డిపెండ్ అపాన్ ద ఫర్బాండ్, అంటే ఒక ఆర్గనైజేషన్ ఇంత మిండెస్ట్ లోన్ ఇస్తారు. ఇప్పుడు నాది వచ్చేసి ఫుడ్ కాబట్టి మాది అంటే ఉంటది నార్మల్ 16 to 17 వరకు ఇవ్వాలని ఉంది. ఓకే, సో అప్రాక్స్ 16 వేసుకున్నా కూడా ఇంటూ 160 అవర్స్, 16 అంటే ఆల్మోస్ట్ ఒక 2600 యూరోస్ బ్రుట్టో. సో మీకు ఒక 800 అట్లా నెట్ వస్తుంది. సో ఇట్స్ 2900, ఐ థింక్ 2800 బ్రూటో. యా. సో అంటే ఒక ఈజీగా 2000 ప్లస్ 2100 అట్లా మనకు నెట్ చేతికి వస్తుంది, ఎక్కడైనా కూడా రావచ్చు. స్టార్ క్లాస్ బట్టి, స్టార్ క్లాస్. యా, విచ్ ఈస్ వెరీ గుడ్ వన్. సో ఫర్ స్టార్టింగ్ శాలరీ. సో మే నో యువర్ ఏజ్? అంటే ఏజ్ 28. ఓకే, కొంచెం అంటే లేట్ అయినట్టుంది. బేసిక్ గా మామూలుగా 25 కదా స్టార్ట్ చేసింది. ఓకే, సో అసలు హౌస్ బిల్డింగ్ కి రావాలని ఎవరు చెప్పారు? ఇది యాక్చువల్లీ నేను అది జర్మనీకి వచ్చినప్పుడు నాకు ఐ వాంటెడ్ టు కమ్ ఫర్ మాస్టర్ స్టడీస్, బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. సో ఐ థాట్ దట్ వన్ గుడ్ వే టు కమ్ హియర్, ఇక్కడికి రావడానికి ఒకసారి చూసాను ఏదో ఉంటుందా ఏమైనా ఆప్షన్స్ అని చెప్పి ఐ సర్చ్డ్ ఇట్ ఇన్ ఐ మీన్ వెబ్సైట్, అండ్ ఇక్కడికి వచ్చింది కన్సల్టెన్సీ ద్వారా ఇక్కడికి వచ్చాను. సో 25కి వచ్చినావు అంటే నువ్వు ఇండియాలో ఏం చేస్తావు? నేను అక్కడ యాక్చువల్లీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ చేసాను, ఐటీఐ డిప్లొమా చేశాను నేను. సో ఐటీఐ డిప్లొమా చేసి అంటే అది ఆల్మోస్ట్ 20కి అయిపోద్ది అనుకుంటా. మరి 4-5 ఇయర్స్ ఏం చేసావు? 18కి అయిపోయింది, నాకు 18కి అయిపోయింది. తర్వాత నేను 4-5 ఇయర్స్ జాబ్ చేశాను నేను. ఎంత ఉండే నీ శాలరీ అప్పుడు? అప్పుడు నా లాస్ట్ శాలరీ నేను విత్డ్రా చేసిన 27 INR బై హ్యాండ్. ఓకే, సో అంతా చేసిన తర్వాత అంతా కాదురా బైస్ అని మాస్టర్స్ ఆర్ లేదా ఏదో ఒకటి ప్రోగ్రామ్ అనుకున్నావు. సో బికాస్ మన కోవిడ్ ప్రాబ్లం లో 2021 లో జాబ్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. మళ్ళీ అక్కడ మనకు డెవలప్మెంట్ లేదు, ప్రొఫెషనల్ గా మనం ఎదగాలి. నాకు ఫుడ్ లో కూడా అప్పటికి ఇంట్రెస్ట్, సో ఐ కేమ్. ఓకే, కాకపోతే నీ బ్యాక్గ్రౌండ్ కి నీ హౌస్ బిల్డింగ్ కి రిలేషన్ లేదు కదా? రిలేషన్ లేదు, కానీ మషినరీ పరంగా ఉంది. అంటే నేను యూజ్ చేసే మషినరీస్, ఆ నాలెడ్జ్ నేను ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే ఫిల్లింగ్ మెషిన్స్, కటింగ్ మెషిన్స్ అవన్నీ ఉంటాయి కదా, నేను నేర్చుకున్న ఎలక్ట్రానిక్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్, అసలు హౌస్ బిల్డింగ్ మనకు ఫట్రాగ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ జర్మన్ నుంచి రావాలంటే అసలు ఏం కావాలి? ఫస్ట్ B1, కేపబుల్ టు టాక్ అట్లీస్ట్ ఇంట్రొడక్షన్,
ఇంట్రొడక్షన్ అన్న బాగా పర్ఫెక్ట్ గా ఇస్తే మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అంటే వర్కర్స్ ఆర్ నీడెడ్. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ జాబ్. ఐమ్ టెల్లింగ్ యూ. అంటే చాలా మంది అఫీషియల్ అనుకుంటారు. అఫీషియల్ కాదు. ఇట్ ఈస్ స్కిల్డ్ వర్కర్. బట్ ఇన్ ద ఇండస్ట్రీస్ like so many house buildings are there, like bakery, other bakery house building, and food retail sales, ఓకే. supermarkets. Yeah. ఓకే. ఓకే. So everyone can do it if they are serious. Yeah. ఓకే. ఓకే. దాని అఫీషియల్ కాదన్నావు, బట్ నా సజెషన్, నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ ఆల్సో అఫీషియల్, ఇట్స్ ఆల్సో స్కిల్డ్ వన్. సో Yeah. Yeah. After passing examination, yeah, after yeah, good experience, and yeah. you can also become master proofing. Okay. Master. I Yeah. hope you know master proofing. Yeah, yeah, yeah. Yeah, they can do it. అది కూడా చేయొచ్చు, వాళ్ళు మాస్టర్ ప్రూఫింగ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు హౌస్ బిల్డింగ్ లో సో మొత్తం 3 ఇయర్స్ ఉంటుందా, అంతకన్నా ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉండొచ్చా? అంత ఎక్కువ ఉండదు, తక్కువ చేసుకోవచ్చు. మీరు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీరు బాగా చదువుతున్నారు, మీరు అంతా తెలుసు ఈ ప్రొఫెషన్ గురించి, ఆల్మోస్ట్ మీరు 1 year లో అన్ని నేర్చేసుకున్నారు. నేను ఇంకా 3 years వేస్ట్ నేను ఇక్కడ ఉండి నేను తక్కువ చేసుకుంటానంటే, ఇట్ డిపెండ్ అపాన్ ద బెనిఫిషియల్ లేయర్, అదే బెనిఫిషియల్ టీచర్. వాళ్ళు మీకు ఓకే యూ క్యాన్ గో టు ఎగ్జామ్ అంటే మీరు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇంకొక క్వశ్చన్, నీకు 3 years లో ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత, సెకండ్ ఇయర్ శాలరీ ఎంత, థర్డ్ ఇయర్ శాలరీ ఎంత? ఇప్పుడు నేను చెప్తాను. నా ఫస్ట్ శాలరీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 980, సెకండ్ ఇయర్ వచ్చేసి 1050, థర్డ్ ఇయర్ వచ్చేసి 1250. ఓకే. సో మంచి మంచి అంటే నీ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తూ చిన్న ఆఫ్టర్ ట్యాక్సెస్ ఇట్ విల్ బి లైక్ ఫస్ట్ ఇయర్ 780, సెకండ్ ఇయర్ 900, థర్డ్ ఇయర్ 990, లైక్ దట్. బట్ యా నీ ఖర్చులకైతే సరిపోతాయి. సో యు ఆర్ నాట్ అంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా. ఇఫ్ ఎనీవన్ సింగిల్, దే ఆర్ హ్యాపీ, దే కెన్ సర్వైవ్ విత్ దట్ మనీ. ఓకే. సో గుడ్. సో ఎట్లుంటది హౌస్ బిల్డింగ్? సో ఎన్ని డేస్ కాలేజ్ పోవాలి, ఎన్ని డేస్ వర్క్ చేయాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకైతే బ్లాక్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. 1 month, 3 months వర్క్ చేయాలి, 1 month బ్లాక్ ఉంటుంది ఇష్టం. ఇప్పుడు కొంతమంది సేల్స్ లో వస్తారు, ఫక్ ఆఫ్ అంటే వాళ్ళకు వీక్లీ 2 days ఉంటుంది, అంతే తేడా. మిగతాదంతా నార్మల్. కానీ ఇక్కడ దాంట్లో సబ్జెక్ట్స్, పొలిటికల్, ఎకనామిక్స్ అన్ని నేర్పిస్తారు అందులో. మొత్తం మీకు ఈ హౌస్ బిల్డింగ్ పాస్ అయితే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు రియల్ షులాప్స్లస్. ఓకే. సో ఇట్స్ మేనేజబుల్ అంటూ. యా, దే కెన్ మేనేజబుల్. It's also depend on the person. Not a person. It depend on the pattern. Yeah. Depend on the pleasure, how the questions, because here Cologne is very nice city. Nice school, nice teachers. Yeah. Okay. So ఇంకొక క్వశ్చన్, హౌస్ బిల్డింగ్ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? పార్ట్ టైం జాబ్ ఆర్ మినీ జాబ్? పార్ట్ టైం జాబ్ కుదరదు బ్రో, మినీ జాబ్ చేసుకోవచ్చు. ఎందుకు పార్ట్ టైం జాబ్ ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు అంటే, ఎంప్లాయర్ మనం తీసుకొచ్చి ఉంటాడు డబ్బులు ఖర్చు పెట్టి. He used to give shifts, morning 6 to 2 o'clock, 2 to 10, ఎప్పుడు వేస్తారో తెలియదు కదా. సో తర్వాత వాళ్ళకు ఇది హ్యాండ్ వర్క్, ఎప్పుడు కావాలో వర్కర్స్ రెడీగా ఉండాలి వాళ్ళకు. సో దే డోంట్ గివ్ పర్మిషన్ ఫర్ 20 to 30 hours separately to do work. But on weekends, I mean Saturday, you can work 10 hours like that. Okay. So అంటే it is with the permission of employer. యా. సో ఎవరన్నా హౌస్ బిల్డింగ్ చేయాలనుకున్న వాళ్ళు, మీకు వచ్చే ఇన్కమ్ కాకుండా మీ అఫీషియల్ మీరు ఎంప్లాయర్ తో పర్మిషన్ తీసుకుంటే మీరు మినీ జాబ్ చేసుకోవచ్చు. అంటే హార్డ్లీ యూ కెన్ ఎర్న్ లైక్ 630 euros per month. అది ఇంకా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అన్నట్టు. బట్ అది ఇక ఎంప్లాయర్ పర్మిషన్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ మన అడిగేది విధానం బట్టి ఉంటుంది. సో నోట్ దిస్ పాయింట్. స్మాల్ ఇన్ఫర్మేషన్, ఇట్ షుడ్ నెవర్ అఫెక్టెడ్ టు యువర్ హౌస్ బిల్డింగ్. అది అఫెక్ట్ అయ్యి ఉండకూడదు. అలా అయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు. సేమ్ ఇట్స్ నాట్ ఓన్లీ హౌస్ బిల్డింగ్, ఇన్ ఎవ్రీ కేస్. ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేసుకుంటే, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలంటే కూడా ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్ట్ అవర్ ఫుల్ టైం జాబ్ అన్నట్టు. ఇట్స్ ఆల్ ఓవర్ సేమ్ రూల్స్. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు హౌస్ బిల్డ్ ఇప్పుడు నా బీటెక్ అయిపోయింది. సో నాకు ఒక 2 years ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక హౌస్ బిల్డింగ్ లో ఒక దానికి రావాలనుకుంటున్నా, ఏదో ఒకటి. సో ర్యాండమ్ అనుకుందాం. సో రావచ్చు. సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ఎలక్ట్రిషియన్స్. ఐ థింక్
also the mechanical they can also mechatronics, Yeah. mechatronicer, and if they are the computer science they can also go to system integrations, IT administrator, house Yeah. buildings. Mm-hmm. But it's language should be language proficiency will be high Yeah. for Yeah. these Okay. house building, because Okay. it's not a normal house building. Okay. ఇది చిన్న చిన్న హౌస్ బిల్డింగ్ కాదు ఇది. Uh-huh. నేను చేసింది ఒక మీడియం లెవెల్ హౌస్ బిల్డింగ్. Okay. ఇట్ ఈస్ హ్యాండ్ వర్క్, కానీ Okay. దీస్ హౌస్ బిల్డింగ్స్ ఆర్ రిక్వైర్డ్ వెరీ వెరీ హై ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్. ఓకే. ఓకే. బట్ నువ్వు చేసిన మంచి థింగ్ ఏంటంటే 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్కి సో మాస్టర్స్ రాకుండా నువ్వు హౌస్ బిల్డింగ్ వచ్చి నువ్వు మంచి పని చేసావు. మాస్టర్స్ ఎస్ వచ్చేది ఉంటే ఎస్ 3-4 ఇయర్స్ టైం పట్టేది, ప్లస్ లక్షల డబ్బులు కావాల్సి వచ్చేది, అని యా ప్లస్ తర్వాత జాబ్ వస్తా లేదా క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు నీకు 3 ఇయర్స్ డబ్బులతో పాటు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు జాబ్ వచ్చింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. యా. సో సో నువ్వు జర్మన్ ఐ లాంగ్వేజ్. యా. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ డోంట్ గో టు మాస్టర్స్. మీరు ఎంత చదువుకున్నా ఫైనల్లీ పని చేయాలి. యా. సో డూ ఇట్, వర్క్ 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 వర్క్, బట్ యా. యూ విల్ ఓకే. సక్సెస్ విత్ వర్క్, నో నాట్ విత్ క్వాలిఫికేషన్స్, అంతే. ఎస్. సో ఇంకొక క్వశ్చన్, సో నువ్వు జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నావు? అప్పుడు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మన ఢిల్లీలో నేర్చుకున్నాను. ఓకే. సో నువ్వు చెప్పావు కానీ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తారా లేదా? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, నేను ఓకే, డన్ ఎంటర్టైన్మెంట్. డన్. యా. సో నీకు హౌస్ బిల్డింగ్ ఒక కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయితే వాళ్ళే కాంట్రాక్ట్ ఇప్పించారు. అవును. సో వాళ్ళు ఏమేం చేశారు కన్సల్టెన్సీ వాళ్ళు నీకు? ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తారు ఎంప్లాయర్ తోటి. ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఇంగ్లీష్, ఫస్ట్ ఇంగ్లీష్ లో చేస్తారు. ఇంగ్లీష్ ఓకే, దే విల్ గో టు గివ్ యూ ఆఫర్ లెటర్, అండ్ దెన్ దే విల్ give you one conditional offer letter. You have to learn like German language in 6 months, 7 months, like that. And అయిన తర్వాత 7th month తర్వాత ఇంకోసారి 3-4 months తర్వాత ఇంకో ఇంటరాక్షన్ ఉంటుంది. అప్పుడు మీరు అట్లీస్ట్ మీ ఇంట్రొడక్షన్ జర్మన్ లో చూస్తే దే విల్ బి హ్యాపీ అండ్ ఓకే, దిస్ గై వీళ్ళంతా బాగా మాట్లాడారు, వీళ్ళందరినీ కన్ఫర్మ్ చేయండి అని చెప్పి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సపోర్ట్ ఉంటుందా? అంటే ఫస్ట్ మనం ఫస్ట్ వస్తాం కదా, వచ్చిన తర్వాత అంటే రూమ్లు ఇవ్వడం లేకపోతే? నాట్ రియల్లీ బ్రో. మనకు ఎందుకంటే మనల్ని అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిందే పెద్ద సపోర్ట్. ఇక్కడ మనమే స్ట్రగల్ అవ్వాలి. ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఎక్కడైనా పెరుగు స్కూల్లో మనకి ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా వి నీడ్ టు స్ట్రగల్. సో ఇంకో క్వశ్చన్, ఇప్పుడు నీకు శాలరీ కాకుండా అకామిడేషన్ కూడా ఏమైనా ఇస్తారా, లేకపోతే ఓన్లీ శాలరీ అంతే? ఇక ఇట్స్ డిపెండ్ బ్రో. ఇచ్చినా కూడా మీ శాలరీలో ఇంత పర్సంటేజ్ అని కట్ చేస్తారు. ఇప్పుడు నేను లాస్ట్ కంపెనీలో ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ దట్ ఎంప్లాయర్, నాకు ఒక రూమ్ ఇచ్చారు, కానీ దే యూస్ టు కట్ సమ్ మనీ ఫ్రమ్. ఓకే. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా ఏజ్ 28 ఇయర్స్, నేను హౌస్ బిల్డింగ్ రావచ్చా? రావచ్చు. వస్తాయా? ఎనీ ఏజ్, దేర్ ఇస్ నో ఏజ్ లిమిటెడ్ ఫర్ దిస్. ఏజ్ 30+ ఉంటే ఎంప్లాయర్ 90% యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేస్తారు, కానీ నాట్ ఫర్ ద అవుటర్స్. అంటే ఇప్పుడు ఇండియాలో ఉండిన 30+ లా చేస్తానంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ప్రొఫెషన్. యా, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇండియన్, మన ఆడియన్స్, మన ఫాలోవర్స్ ఎవరైనా ఇండియా నుంచే, కాబట్టి నేనైతే 30+ ఉన్న వాళ్ళు హౌస్ బిల్డింగ్ ఇస్ నాట్ ద రైట్ పాత్, అక్కడ టైం వేస్ట్ చేసుకోవాలి నేను చెప్తాను. ఇట్స్ మై సజెషన్. No, but they consider for 30+ because of their language proficiency or like that, and it is like they want to go school, I mean Beirut school. So I don't think so. It is depend upon the professions. You can also apply nursing for my one best colleague. He came from India. He is 34 now. He came to house building, but hand work they can't, because about hard work. So young people are required to move on. ఓకే. ఇంకా సో హౌస్ బిల్డింగ్ రావాలి అంటే ఏమేమి స్కిల్స్ కావాలి మెయిన్లీ? లాంగ్వేజ్ ఫస్ట్ సర్వైవింగ్ స్కిల్స్. ఓకే. నేను ఎక్కడున్నా వెళ్ళిపోతా, బతికేస్తా, నాకు ప్రాబ్లం లేదు. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎవరితో మాట్లాడుతుంటే కొంచెం అట్లీస్ట్ వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడకపోయినా ఇంకోళ్ళు మాట్లాడడానికి ట్రై చేయడం. ఇలా చేస్తే అన్ని వచ్చేస్తాయి. కానీ మీకు లాంగ్వేజ్ వస్తుంది, అన్ని ఇంకా మిగతా అన్ని వచ్చేసినట్టే కదా. ఇవి 2 ఉంటే చాలు. సో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ హౌస్ బిల్డింగ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చు. ఇక మీరు మళ్ళీ 6 months మీకు ఇంకా కాంట్రాక్ట్ ఇస్తారు.
మీరు మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేసి మళ్ళీ మీకు 2, 3, 4 ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎంప్లాయర్ మీద మీకు డిపెండ్. మీరు నిజంగా కష్టపడుతుంటే ఈ విల్ హెల్ప్ యూ. ఈయన ఓకే. ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు. హెల్ప్ చేయండి. ఇంకో 2, 3 టైమ్స్ ఛాన్స్ ఇవ్వండి. దేర్ ఇస్ నో హుహు. 3 టైమ్స్ ఐ థింక్. దేర్ ఇస్ నో మోర్ దెన్ 3 టైమ్స్. యాహ్! ఓకే. ఒకవేళ 3 టైమ్స్ ఒకవేళ పాస్ అవ్వకపోతే ఇంటికెళ్ళిపోవాలిగ. ఇంటికెళ్ళిపోవాలని ఏం లేదు. వేరే హౌస్ బిల్డింగ్ చేసుకోవచ్చు. వేరే జాబ్ కూడా చూసుకోవచ్చు అంతే. ఓకే. యాహ్! అంటే ఓకే. ఇట్స్ మీన్ యాజ్ యూ వాట్ మీన్. కరెక్ట్. ఓకే. మీరేమన్నారో అదే కరెక్టే. యాహ్! యాహ్! సో, ఇంకా మనం ఏమన్నా మిస్ అయినామా హౌస్ బిల్డింగ్ గురించి? ఇదే పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కూల్. హుహు. మనం అదే బెరూఫ్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనకేం తెలుసని వాళ్ళు ఫస్ట్ హ్మ్. ఇయర్‌లో టెస్ట్ చేస్తారు. యాహ్! మీరు వచ్చిన కొన్ని రోజులకే అట్‌లీస్ట్ ఆ ప్రొఫెషన్ గురించి మీకు కొంచెమన్నా ఏమన్నా తెలిసి ఉండాలి. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 50, 60% దెన్ దే విల్ ఓకే. మూవ్ ఆన్ హ్మ్. హెల్ప్ యూ. హుహు. యాహ్! ఓకే. ఇంకొక క్వెషన్ సపోజ్ ఇప్పుడు హౌస్ బిల్డింగ్ రావాలంటే ఇప్పుడు మనం బ్యాచిలర్స్ లేకపోతే మనం చదువుకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్కోర్ మంచిగుండాలా? అది ఏం కన్సిడర్ చేయరు బ్రో. ఓన్లీ ఓకే. మీ లాంగ్వేజ్, మీ చెప్పినట్టు ఏజ్, హుహు. తర్వాత ఈ కేపబిలిటీ. ఓకే. దే చెక్ యూ. ఓకే. ఈ అబ్బాయి చేయగలడా? ఓకే. దెన్ హ్మ్. వాళ్ళు ఇస్తారు కాంట్రాక్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ పిలిపించుకుంటారు. కానీ ఇంటర్ తర్వాత రావడం కష్టం అనుకుంటా గదా! సో, 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గావాలి గదా మనకి. మోస్ట్ వెల్కమ్. వాళ్ళకే ఎక్కువ తొందరగా అవకాశాలు వస్తాయి. ఇంటర్ తర్వాత 17 తర్వాత మీరు చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం లేదు. అంటే బట్ విత్ ఎడ్యుకేషన్ 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం లేదా హౌస్ బిల్డింగ్‌కి? అదేం లేదు బ్రో. మీరు ఓకే. మన ఇండియన్ సిస్టమ్‌లో 12థ్ క్లాస్ ఉంటే చాలు మీరు చేయొచ్చు. ఓకే. ఓకే. సో, అందులో గూడా స్కోర్ తోటి పెద్ద సంబంధం లేదు. ఓన్లీ మనకు లాంగ్వేజ్, సంబంధం. లాంగ్వేజ్, లాంగ్వేజ్, ఇంకా లాంగ్వేజ్, లాంగ్వేజ్. 17 ఏజ్ వాళ్ళు ఉంటే తొందరగా చేస్తారు దీన్ని. మళ్ళీ ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఫ్రెష్ ఉంటది కాబట్టి యాహ్! యాహ్! ఇంకా వాళ్ళు తొందరగా నేర్చుకొని తొందరగా క్లిక్ అవుతారు. ఓకే. సో, యెస్. సో, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ జాబ్. సో, థ్యాంక్ యూ. విషింగ్ యూ ద బెస్ట్ ఫర్ యువర్ కంటిన్యూయస్ జర్నీ. సో, ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా ప్రమోషన్స్ రావాలి, ఇంకా గ్రోత్ ఉండాలని కోరుకుంటున్నా. సో, ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నా. మీకేమన్నా హౌస్ బిల్డింగ్ గురించి డౌట్స్ ఉన్నా, సో, ఈ వీడియో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, అమృత్ ట్రై టు ఆన్సర్. సో, ఆన్సర్ అయిపోతే నేను కూడా అడుగుతా ఆన్సర్ చేయమని. అండ్ నాకు తెలిసి నేను కూడా ఆన్సర్ చేస్తా. సో, ఇంకా ఫైనల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? నథింగ్ బ్రో. అంతే ఇంకేం లేదు. ఇప్పుడు ఐ యూస్ టు మూవ్ ఫ్రమ్ దిస్ సిటీ. అంతే ఓకే. ఇంకేం లేదు. ఓకే. ఫస్ట్ స్టార్ట్ మై వర్క్ ఆన్ మండే. ఓహ్! విషింగ్ యూ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అంతే థ్యాంక్ యూ ఇంకేం సో లేదు. మచ్. అందరు చేయొచ్చు. హ్మ్. ఏమంత కష్టమైంది లేదు. కానీ డిసిప్లిన్ ఇక్కడ హుహు. అదే చూస్తారు. మార్కులు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు డిసిప్లిన్, యువర్ ఓకే. ఇంటిగ్రేషన్, హుహు. యువర్ నాలెడ్జ్. దట్స్ ఇట్. ఓకే. మూడే చూసేది వాళ్ళు. మీరు డిసిప్లిన్ ఉన్నారు, గుడ్ ఇంటిగ్రేషన్ ఉంది, మీరు ప్రొఫెషన్ ని బాగా నేర్చుకుంటున్నారు, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. దే అబ్జర్వ్ అండ్ ఓకే దిస్ పర్సన్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ కంట్రీ ఆర్ సంథింగ్ ఫర్ హిస్ లైఫ్. హుహు. Those peoples are be required. Okay, then they will ఓకే. help you. ఓకే. Not help you, they will give good marks and yeah, that's it. యాహ్! ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. సో, మనం ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం. సో, వీడియోలా లేకపోతే ఆఫ్‌లైన్‌లో కూడా ఎప్పుడన్నా విల్ ట్రై టు మీట్ సమ్ టైమ్. సో, Yeah, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్. సో, ఐ yeah. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బై. It's good, danke. Bei dir? Bei mir alles in Ordnung. So, Ja. wie war Ihr Ausbildung? Ja, meine Ausbildung war, das ist einen harten Weg zu lernen Okay. und weißt du, dass da niemand hilft. Okay. Und außer meinen Lehrer und Lehrerinnen in der Berufsschule, die sind auch nicht nebenbei uns, aber wir gehen Blockunterricht. Also 3 Monaten sollen wir arbeiten, Ja. 1 Monat sollen wir Berufsschule gehen. Das ist ein harten Weg, aber wir hatten geschafft. Mhm. Also das ist ein Handwerk, auch in Deutschland ist Förderung ist. Und ja, ఓకే. ఓకే. సో, హాయ్ అమృత్. ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. సో, ఎట్లయింది నీ హౌస్ బిల్డింగ్ జర్నీ? చాలా Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenge